అందరు హాయ్ చెప్పండి. సో గైస్, బహుశా ఇదే నాకు లాస్ట్ ట్రిప్ కావచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి బెంగళూరు నైస్ రోడ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనకు వచ్చేసి తుమ్కూరు అయితే వస్తుంది. తుమ్కూరు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. మనం వచ్చేసి వెళ్ళాల్సిన లోడింగ్ పాయింట్ అనమాట. నేను అన్లోడ్ అయినప్పటి నుంచి లోడింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 280 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఎంటీ అయితే వెళ్ళాలి. మార్నింగే చెప్పారనమాట నాకు. ఇంకా డీజిల్ పట్టించేసుకొని లాస్ట్ వీడియోలో చూసింటారు. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాను అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే డైవర్షన్ అయితే ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ హైవేలోకి అయితే కలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి తుమ్కూరు హైవే. చాలా బాగుంటుంది రోడ్ అనేది. ఆల్మోస్ట్ నేను ఈ రోడ్డుకి వచ్చేపాటికి 2 years అయితే అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. తుమ్కూరు దాటి అయితే వెళ్ళాలి మనము. తుమ్కూరు దాటాక మళ్ళీ అక్కడ నుంచి రైట్కి అయితే డైవర్షన్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే మన లోడింగ్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం అయితే వెళ్ళాను అనమాట. అక్కడికే మళ్ళీ చిలికేరు, అక్కడికి మళ్ళీ లోడింగ్కి అయితే వెళ్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. చెల్లికేరులో ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఇక్కడ టోల్ గేట్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఎత్తేసినారు. టోల్ గేట్ అయితే ఏం లేదు చూడండి. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ టోల్ గేట్ ఉందో లేదో కూడా మరి అర్థం కావట్లేదు. గ్రీన్ సిగ్నల్ మనకైతే పడలేదన్నమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కొంచెం స్ట్రైట్ వెళ్ళిపోయి మళ్ళీ టిఫిన్ చేయాలి ఎక్కడన్నా. టిఫిన్ చేసేసి మనది ఒక టైర్ అయితే పంచర్ ఉందన్నమాట. ఒకటి డమ్మీ టైర్ అయితే పంచర్ అయింది. అది ఎలా అయిందంటే కాటా పెట్టా అనమాట. లోడ్ కాటా పెట్టేటప్పుడు కాటా దిగా అంతే వదిలేసింది అనమాట. గాలి అయితే వదిలేసింది. చూడాలి మరి లోపలికి వెళ్ళి పంచర్ వేయించేటప్పుడు ఏమన్నా చీల కొట్టిందా లేదంటే ఏమన్నా బోల్ట్ ఉందా ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం మరి. అక్కడికి వెళ్ళి పంచర్ వేయించుకుంటే మాది ఒక పని అయితే అయిపోద్ది అనమాట. చూద్దాం మరి. ఈ రోడ్డు వచ్చేసి అంతా గుంతలు ఉందన్నమాట. చిన్న గుంతలు అయితే ఉన్నాయి. జర్నీ వచ్చేసి చాలా స్లోగా ఉంది. ఇంకా మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లు అనమాట. 4, 5 ఒక్కో చోట 10 ఉన్నాయన్నమాట స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే బ్రిడ్జి కిందికి దూరకోకుండా లెఫ్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. లెఫ్ట్కి వెళ్ళిపోతే తుమ్కూరు టౌన్లోకి అయితే వెళ్తాము. ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా బ్రిడ్జి కింద దూరి స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. మన అన్లోడింగ్ పాయింట్ వరకు ఒకటే రోడ్ అయితే వెళ్ళాలి. ఈ తుమ్కూరు అనేది చాలా బాగుంటుంది అనమాట. రోడ్డు గుడ్స్ కూడా చాలా బాగుంటాయి. నేను వచ్చేసి మార్కెట్కి అయితే చామంతి పూలు అయితే వేసుకొని వచ్చామన్నమాట తుమ్కూరు మార్కెట్కు. అది వచ్చేసి హైవేలో రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. మనం వెళ్ళే రోడ్డు కాదు, ఇటు పక్క అయితే ఉంటుంది. అప్పుడు వచ్చానమాట ఒక 2 years ముందు. ఇంకా ఇప్పుడంటే ఇంకా ఈ లారీలు తోలుతున్నా కాబట్టి ఇక్కడికి రాక 2 years అయితే దాటిపోతుంది. ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు వెళ్ళిపోయేసి పంచర్ షాప్ చూసుకొని ఇంకా అక్కడే టిఫిన్ చేసేస్తాను అనమాట. టిఫిన్ చేస్తే మనకు ఒక పని అయితే అయిపోద్ది. ఇంకా లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరిపోవటమే. ఈరోజు అయితే లోడ్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. లోడింగ్ అయిపోతే ఇంకా డ్యూటీ దిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకు డ్యూటీ దిగుతున్నాను ఏమనేసి లాస్ట్లో ఒక వీడియో చేస్తాను తప్పకుండా. ఎందుకంటే తెలియాలి కదా మరి అందరికీ ఎందుకు నేను డ్యూటీ దిగుతున్నానో ఏమనేసి. ఎందుకంటే నన్ను నమ్మి వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ ఎట్లుంది డ్యూటీ అని చెప్పడం నా ధర్మం అనమాట. చూద్దాం మరి. ఇంకా లాస్ట్లో కూడా నేను ఎన్ని రోజులు డ్యూటీ చేశాను, నాకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఖర్చులు అయినాయి అనేసి క్లారిటీగా అయితే ఒక వీడియో అయితే చేయాలని ఉంది. ట్యాంకర్లకు వస్తే ఎట్లుంటుంది ఏమనేసి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమనేసి ఒక వీడియో అయితే చేయాలని ఉంది. తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చేయమంటారా వద్దంటారా అనేసి. నాకు నేను ఎన్ని రోజులు డ్యూటీ చేస్తానో ఎంత కమిషన్ వచ్చింది, నాకు శాలరీ పరంగాన నాకు ఎంత అమౌంట్ మిగిలింది, ఎంత ఖర్చులు అయిపోయినాయి, నేను ఇంటికి ఎంత తీసుకెళ్ళాను అనేసి ఒక వీడియో అయితే చేస్తాను తప్పకుండా. ఒకసారి కామెంట్ చేయండి ఆ వీడియో కావాలని వద్దా. టిఫిన్ చేయాలి. టిఫిన్ కోసం వెయిటింగ్ అనమాట. ఆకలి దంచు కొడుతుంది. నైట్ కూడా లైట్గానే తిన్నాను. ఎక్కడైనా టిఫిన్ చేస్తే ఒక పని అయితే అయిపోతుంది మనకు. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట. టైర్ పంచర్ అయింది. ఇప్పటిసి అయితే పంచర్ అయితే వేపిస్తాము. చూడాలి మరి ఏం గుచ్చుకునేదేమో మరి. బటన్ టైర్ అయితే బాగుంది కానీ ఇప్పటిసి పంచర్ అయితే వేపిస్తాం. సో గైస్, పంచర్ అయితే వేపిస్తున్నాను అనమాట. మొత్తం ఇప్పుడు గాలి ఉండేదానికి గాలి లేని దానికి ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు ఎంటీ టైర్ ఉంది కదా, దాంట్లోకి గాలి పెడితే ఎన్ని కేజీలు యాడ్ అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. ఒక క్లూ అయితే ఇస్తున్నాను. గాలిని పౌండ్స్లలో కొలుస్తారనమాట. మనకు వచ్చేసి 150 పౌండ్లు అయితే ఎయిర్ అయితే పట్టిస్తాను నేను. 150 పౌండ్లకు ఎన్ని కేజీలు అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ఎవరికైనా తెలిస్తే. నేను ఈ వీడియో లాస్ట్లో కానీ కామెంట్లో కానీ తెలియజేస్తాను. అది ఇదైతే కొట్టిస్తున్నాను.
సో గైస్, ఈ పంచర్ వచ్చేసి పంచర్లో మళ్ళీ లీక్ ఉందన్నమాట ఈ పంచరు. అలాగే మొత్తం మా ఓనర్ గారు వచ్చేసి గ్రీస్ కూడా కొట్టియమన్నారు. ఇంకా గ్రీస్ కూడా నీట్గా అయితే కొట్టిస్తున్నా అనమాట. చూడండి, మొత్తం గ్రీస్ వచ్చేసి చాలా బాగా కొడుతున్నారు అనమాట. ఇక్కడ మొత్తం దూరి ఎక్కడన్నా ఏమన్నా ఉన్నా కూడా మొత్తం నీట్గా అయితే కొడుతున్నారు. మొత్తానికి అయితే గ్రీస్ అయితే కొట్టించేసి ఇంకా ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేపిస్తాను. ఎయిర్ ఫిల్టర్ కూడా సాఫ్ చేపిస్తున్నాను అనమాట. నీట్గా క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట బండికి. కొంతమంది ఏమంటే క్లీన్ చేయించారు, అట్లే పెడతారు. ప్రతి ఒక్క 1500 లేదంటే 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ల కన్నా కనీసం ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేయించుకోండి. మీరు కూడా చాలా బాగుంటుంది వెహికల్ అనేది. ఈ BS4లకు అయితే ఖచ్చితంగా క్లీన్ చేయించాలి. BS3 కూడా, BS6కి అయితే అవసరం లేదు అంతగా, ఎందుకంటే దానికి సెన్సార్ అయితే ఉంటుంది కదా, పొల్యూషన్ సెన్సారు. అందుకోసమని పెద్ద అవసరం అయితే ఉండదు. కానీ ఎందుకైనా మంచిది, ఎయిర్ ఫిల్టర్ అన్నాక ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. గరం ప్యాచ్ అయితే వేసినాడు అనమాట. ఇంకా తొడుగుతున్నాడు, తొడిగితే మనం తీసుకెళ్ళి ఆడేసుకొని మన పని అయితే అయిపోద్ది. బిల్లు ఎంత అయిద్దో చూపిస్తాను ఇక్కడ. సో గురు, ఆయన చూడండి ఎంత కష్టపడుతున్నాడో కిందికి దూరేసి. ఒకప్పుడు క్లీనర్లు ఇలా కష్టపడేవాళ్ళు అనమాట. అంతే గన్ను తీసుకొని బండి కిందికి దూరి గ్రీస్ అయితే కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసి అటువంటి పొజిషన్ అయితే లేదనమాట. గ్రీస్ కొట్టేవాళ్ళు గ్రీస్ కొట్టేది అనుకున్నారు, పంచర్ వేసేది అనుకున్నారు, జాకీ లేపు కూడా వీళ్ళే లేపుతారు అనమాట. ఇప్పుడైతే ఇట్లా తయారైంది. కానీ ఏమాట అప్పుడు ఉన్నంత కష్టం అయితే ఇప్పుడు లేదనమాట. ఎంచక్క ఏ పని కా పని మనుషులు అయితే ఉంటారు. డబ్బులు ఉండాలన్నమాట. ఇప్పుడు డబ్బులు ఉంటే చాలు, ఏ పని అయినా అయితే చేయించుకోవచ్చు. డబ్బులు లేకుంటే మనం ఏ పని అయితే చేయించుకోలేం. సో గైస్, బహుశా ఇదే నాకు లాస్ట్ ట్రిప్ కావచ్చు అనమాట బండికి. ఎందుకనేసి నెక్స్ట్ డ్యూటీ జాయిన్ అయినప్పుడు చెప్తాను మీకు క్లారిటీగా. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు డ్యూటీ తప్పున్నా కానీ ఏ పనులు అయితే ఉన్నాయో ఓనర్కి అయితే తప్పకుండా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎక్కే డ్రైవరు మనల్ని తిట్టుకోకూడదు. ఇడెవడరా బాబు ముందు డ్రైవరు ఇంత దరిద్రంగా చూసుకున్నాడు బండిని, అసలు టైర్లో పంచర్ కూడా వేయలేదని అయితే మనల్ని అయితే తిట్టుకోకూడదు. అందుకోసమని మన డబ్బులు ఏం పెట్టలేక మహా అంటే ఒక 1 అవర్ 2 అవర్ వేస్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు మన వల్ల ఎవరు బాధపడకూడదు, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. నా మెంటాలిటీ అదనమాట. బండి పని అంతా చేపించేసి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో కూడా నేను డ్యూటీ దిగేటప్పుడు ఓనర్కి అయితే చెప్పాలి. అది నా బాధ్యత. తర్వాత చేపించుకోకపోవడం ఆయన బాధ్యత అనమాట. మనకైతే అవసరం ఉండదు. మనకి ఎలా బండి ఇచ్చాడో అలా బండి ఇచ్చేసి అయితే వెళ్ళిపోవటమే కరెక్ట్ అనమాట ఇప్పుడున్న పొజిషన్లో. ఇప్పుడైనా కాదు, ఏదైనా మన బండి మన దగ్గరకు వచ్చినాక వాళ్ళ దగ్గరికి ఇచ్చేటప్పుడు ఎట్లున్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎలా ఇచ్చారో అలా అయితే తిరిగి ఇవ్వాలి వాళ్ళకు. ఇంకా ప్రస్తుతానికైతే బండి పని అయితే అయిపోయింది. ఇంకా చూద్దాం బిల్ ఎంత అయితే చూపిస్తా. ఇంకా గాలి కూడా చెక్ చేపిద్దాము. అన్ని టైర్లు గాలి చెక్ చేపిస్తే మనకు ఒక పని అయితే అయిపోద్ది అనమాట. ఈ టైర్ అయితే గాలి ఎక్కుతుంది. సో గైస్, మనం చేపించేది వచ్చేసి కలంబెల్ల టోల్ గేట్ అనమాట. ఇది కలంబెల్ల టోల్ గేట్. చూడండి, ఈ టోల్ గేట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ పంచర్ షాపు. వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్పీడ్గా, చాలా సింపుల్గా. గ్రీస్ అయితే మరి చాలా బాగా కొడుతున్నారు అనమాట వీళ్ళు. ప్రతి ఒక్క నిప్పలకు కరెక్ట్గా గ్రీస్ అయితే కొడుతున్నారు. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే పంచర్ అయితే చేయించుకోండి. నాకేం ప్రమోషన్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ చెప్తున్నాను వర్క్ బాగుంటే బాగుందని, లేదంటే లేదనేసి. గైస్, పంచర్ అయితే అయిపోయిందనమాట. పంచర్ అయిపోయింది. చూడండి బిల్లు, మన బండి నెంబర్. పంచర్కి 200, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసిన దానికి 50, ఇంకా ఎయిర్ చెకింగ్ 200, గ్రీసు 250, ఎయిర్ బోల్ట్ మిషన్ అంటే మనం మిషన్తో తెప్పించినాం కదా బోల్ట్, దానికి 100. మొత్తం వచ్చేసి 800 అయిందనమాట బిల్లు. పర్లేదు, రీజనబుల్ రేటే. 800 అంటే చాలా బెటర్ అనమాట. ఇక్కడ కొన్ని చోట్ల 1000 రూపాయలు కూడా అవుతుంటుంది. ఇదనమాట. ఇంకా బిల్లు కట్టేస్తే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవటమే. ఇట్లా ఉప్పు కారం బాగా దట్టించి నైట్ అయితే తింటాను అనమాట. ఈ మధ్య అయితే అలవాటు చేసుకున్నాను. డైలీ వచ్చేసి నైట్ 4 గుడ్లు అనమాట. మంచి హెల్దీ ఫుడ్. కొంచెం వెయిట్ తగ్గాలన్నా ఏం కావాలన్నా కానీ ఇట్లా 4 ఎగ్స్ తినేసి ఇంకా నైట్ అయితే పడుకోవటమే అనమాట. గైస్, బండి లోడ్ అయిపోయి 2 రోజులు అయిందనమాట. ఇక్కడ బ్యాటరీ అయితే డౌన్ అయింది మన బండి వచ్చేసి. ఎందుకు డౌన్ అయిందో ఏమో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. పూర్తిగా అయితే డౌన్ అయిపోయింది అనమాట. ఇంకా డౌన్ అయిపోయింటే ఇంకా పిలిచాను అనమాట వీళ్ళను. ఈ చలికేరులో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారనమాట. ఎంతమంది ఉన్నారంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ నాకు ఇప్పటి వరకు ఒక 25 మంది అయితే కలిశారనమాట. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే చలికేరులో అయితే ఉన్నారనమాట. కర్ణాటకలో ఉన్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్. అలాగే ఈ ఓనర్ కూడా మన సబ్స్క్రైబర్ అంట. చాలా బాగా, చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట.
ఇంకా ఇక్కడే వాళ్ళే పిలిచారనమాట. మన సబ్స్క్రైబర్సే పిలిచారు. ఇక్కడ బ్యాటరీ మెకానిక్ షాప్ అతను. ఆయన వచ్చేసి మనకు 500 రూపీస్ అయితే తీసుకొని మన బండి జంప్ స్టార్ట్ అయితే చేపించాడనమాట. చూడండి ఒక దెబ్బకైతే స్టార్ట్ అయిపోయింది బండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతే వాళ్ళకి అమౌంట్ అయితే కొట్టేయాలన్నమాట. వాళ్ళకి అమౌంట్ వచ్చేసి నేనే 500 అయితే అమౌంట్ అయితే కొట్టాను. అందరు హాయ్ చెప్పండి. సో గాయ్స్ చూడండి మన సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్నమాట ఇట్లా.